నమస్తే మిత్రులారా, ప్రతిక్షణం ప్రజల కోసం మీ టఫ్ టీవీ. దాదాపు ఉద్యమకాలందరూ కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఉద్యమకాలకు ఇచ్చిన హామీలని వెంటనే రేవంత్ రెడ్డి గారు ప్రారంభించాలని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన సమయం అయిపోయింది. సరే, ఆర్థిక భారం ఉందన్నారు, లేకపోతే ఇప్పుడే వచ్చిందన్నారు. కాబట్టి కొంత విజ్ఞప్తి మోడల్తోనే విజ్ఞప్తులు చేస్తూనే రేవంత్ రెడ్డి గారు అడిగినాం. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు లెక్కనే ఉద్యమకాలను పక్కన పెడుతున్నట్టు అనుమానాలు వస్తున్నాయి. సరే, కేసీఆర్ గారు పక్కన పెట్టిరు కాబట్టి ఆయన శిక్ష వేసినాం. ఇలా మనం కేసీఆర్ గారిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఇలా కేసీఆర్ గారిని ఆ రోజు ఎట్లా విమర్శించినామో రేపటి నుండి రేవంత్ రెడ్డి గారిని కూడా అదే విధంగా విమర్శించడానికి ఉద్యమకాలందరూ కూడా సిద్ధం అవుతున్నారని తెలియజేయటమే ఈ యొక్క శాంతియుత దీక్ష తెలియజేస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ఆర్థిక భారం ఉందంటున్నారు. మరి వి ప్రకాష్ సార్ లాంటి వాళ్ళు సీనియర్ ఉద్యమ నాయకులను పిలిచి ఏం చేయాలో అడగండి. కోదండం సార్ లాంటి ఉద్యమ నాయకులను పిలిచి అడగండి. అసలు కనీసం మీరు ఏం చేయాలనే ఆ మాటే రావట్లేదు, ఉద్యమకాల అంశం మీ నోటే రావట్లేదు. మరి అటువంటిప్పుడు ఉద్యమకాలను మీరు పూర్తిగా విస్మరిస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయి. మేము కోరుకునేది ఒకటే, ఇమ్మీడియట్గా ఒక కమిటీ వేయండి. కమిటీ వేయడానికి ఆర్థిక భారం ఏం అవసరం లేదు. గుర్తింపు కార్డులు ఇవ్వమంటున్నాం, దానికి ఏం ఆర్థిక భారం లేదు. కాబట్టి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, మీరు కూడా ఉద్యమకార ద్రోహుగా మారమాకండి. ఈరోజు తెలంగాణ ప్రజలు మేలు చేసిన వాళ్ళు గుండెల్లో పెట్టి చూసుకుంటారు. ఈరోజు ఉద్యమకాలందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఉద్యమకాలకు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి ప్రకాష్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ 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 జయశంకర్ సార్ కి. ఉద్యమకారులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు. ఈ స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణలోనే అత్యంత ఎక్కువ రోజులు నిరాహార దీక్షలు చేసి చరిత్రలో సుస్థిరంగా ఈ అల్వాల్ కానీ ఈ ప్రాంత ఉద్యమకారులందరూ కూడా తమ స్థానాన్ని పదిలపరుచుకున్నారు. చాలామంది ఉద్యమకాలంలో కలిసిన వాళ్ళంతా ఇక్కడ మళ్ళీ కనబడుతున్నారు. నా మిత్రుడు విల్సన్ ఉంటే బాగుండేది, ఇవాళ చాలా సంతోషంగా ఉండేవాడు. సో మీరు చేపట్టిన ఈ దీక్ష ఏదైతే ఉన్నదో TUF తరఫున ఇది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం. సో మంచి ఒక సందేశాన్ని ఇచ్చే ఈ దీక్ష విజయవంతమైనందుకు మీకు అందరికి కూడా అభినందనలు. సో ఇవాళ 2 సంవత్సరాలు కొత్త ప్రభుత్వం ఏర్పడి పూర్తయిన సందర్భంగా ఒకసారి ప్రభుత్వానికి వారు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చకుండా మిగిలిపోయిన ఈ హామీలను కనీసం రాబోయే ఈ 1 సంవత్సరంలోనైనా నెరవేర్చాలని చెప్పి మీ తరఫున నేను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మీరు అన్నట్టే ఉద్యమకారులను పాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 9.5 సంవత్సరాలు ఏదో కొద్ది మందికి తప్ప ఎక్కువ మందిని పట్టించుకొని పరిస్థితి మనం చూసాం. నేను కూడా 1-2 సార్లు అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినప్పుడు ఆయన ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఉద్యమకారులు 100ల సంఖ్యలో 1000ల సంఖ్యలో ఉంటే ఏమైనా చేయగలిగే వాళ్ళం, కానీ లక్షల సంఖ్యలో ఉండేసరికి ఒక్క నిమిషం నేనేమి చేయలేకపోయినా ఎవరికైనా ఇవ్వాలి ఎవరికైనా ఇవ్వద్దు అంటే నేను ఒక మాట అన్నా, సరే ఇప్పటి వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు, వాళ్ళకి తెలంగాణ తెచ్చి ఇచ్చారు, కానీ పాత ఉద్యమకారులు 69 వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొన్ని 100ల సంఖ్యలోనే ఉన్నారు, కనీసం వాళ్ళ కోసమైనా ఏమైనా చేస్తే బాగుంటుందని అన్నాము. ఎందుకో ఆయన దాన్ని సీరియస్గా తీసుకోలేదు. నాయన నరసింహారెడ్డి గారు కూడా నాతో పాటుగా వివేక్ గారు మేమందరం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం.
చాలా మందికి మనం చేయాల్సిన అవసరం ఉంది. సరే, ఆ వాయిదాల మీదనే ఆ ప్రభుత్వం గడిచిపోయింది. మీరు అన్నట్టుగా ప్రజలు ఆ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పారు. ఈ 2 సంవత్సరాల్లో చాలా ఆశలు ఆశయాలతోని మార్పు కోసమని తెలంగాణ ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రధానంగా 2 విషయాలు వాళ్ళు అనుకున్నారు. ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ మనకు తెలంగాణ ఇచ్చింది, ఇచ్చిన పార్టీని మనము ప్రతిపక్షంలో కూర్చోబెట్టాం, 2 సార్లు అధికారం ఇచ్చాం, ఒక్కసారి వాళ్ళకి ఇచ్చి చూద్దాం ఏమైనా బాగుపడుతుందేమో తెలంగాణ అని చెప్పి ఆనాటి కేసీఆర్ పట్ల ఒక విమర్శ కానీ ఒక వ్యతిరేకత కానీ ప్రజలు వ్యక్తపరిచారు. సరే, ఏ రాష్ట్రంలోనైనా నాన్ స్టాప్గా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ప్రజలు తీసుకున్న నిర్ణయము రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చింది. సో చాలా సార్లు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల గురించి మాట్లాడారు. ఆనాడు కేసీఆర్ గారు అమరులైన వారిలో 550 మందికి మాత్రమే వారికి ఉద్యోగం కానీ వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు కానీ ఇవ్వడం జరిగింది. ఇంకా 800 మంది అట్లాగే ఉండిపోయారు. కనీసం వాళ్ళ లిస్ట్ అన్న ఇవాళ ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంటే బాగుండేది. ఇంతమందికి ఇంకా ఇవ్వాల్సి ఉన్నది. ఒకవేళ వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తే అమరులుగా వారు చరిత్రలో మిగులుతారు. రెండవది, ఇవాళ కాకపోయినా రేపైనా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తుందనే ఒక ఆశ నమ్మకం అనేది వాళ్ళ లోపల ఉంటుంది. అది కూడా చేయలేకపోయింది. ఇంటి ప్లాట్లు ఇస్తామన్నారు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అన్నారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన ఈ 2 ఇయర్స్లో అదేమీ కూడా అమలు కాలేదు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఆనాడు కేసీఆర్ గారు వ్యవసాయం కోసం కట్టిన చెక్ డ్యాంలను పేల్చేస్తున్నారు ఇసుక మాఫియా. నిన్నగాక మొన్న ఒక నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి అప్పటి ఇంజనీర్లను, మేధావులను, ప్రొఫెసర్లను తీసుకొని నేను పెద్దపల్లి జిల్లా ఓదెల దగ్గర ఉన్న చెక్ డ్యామ్ దగ్గరికి పోయిన, తనుగుల చెక్ డ్యామ్ అంటారు. ఆ చెక్ డ్యామ్ని 8 దిక్కుల డిటనేటర్లు పెట్టి, జిలెటిన్స్ పెట్టి అక్కడ ఉన్న ఇసుక మాఫియా పేల్చేసింది. ఎఫ్ఐఆర్ రికార్డ్ అయి ఇప్పుడు 10 రోజులైంది, కానీ చర్య తీసుకోవట్లేదు. ఇంజనీర్లే రిపోర్ట్లో పెట్టారు ఈ చెక్ డ్యామ్ను పేల్చేశారని. అట్లాగే మేడిగడ్డ కూడా ఆ రకంగానే విధ్వంసానికి గురైంది. ఆనాడు నీళ్ల కోసం అని చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టాం, నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి. సరే, అదివరకే మనకు గోదావరి మీద ఎక్కడ కూడా మనకు చెక్ డ్యాములు లేవు, బ్యారేజీలు లేవు అనుకుంటే ఉన్న వాటిని కూలగొడుతుంటే కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. 2 లక్ష్యాలు ఉండాలి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంకి. ఒకటి, నెరవేరకుండా ఉన్న ఆశయాలను పదే పదే గుర్తు చేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది ఏదైతే ఉన్నదో, ఈ ఆనాడు మనం సాధించిన విజయాలు, ఈ 1200 మంది బలిదానాల వల్ల ఏర్పడ్డ తెలంగాణలో సరే గుడ్డిలో మెల్లలాగానైనా ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేసింది. చాలా చేయాల్సినవి చేయకుండా ఉన్నది. వారు చేయలేకపోయిన పనులను గుర్తు చేస్తూ చేసిన పనులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏ చెక్ డ్యాంలను కూడా పేల్చకూడదు. ఆనాటి తెలంగాణ విజయాలను మనం గుర్తు చేస్తూ ప్రజలను కూడా ఈ అసంపూర్ణంగా ఉన్న ఆశయాలను నెరవేర్చే విధంగా మళ్ళొక్కసారి ఉద్యమ స్ఫూర్తితోని ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏ కార్యక్రమం నిర్వహించినా నేను మీకు తోడుగా ఉంటాను. జై తెలంగాణ. నేను గతంలోనే చెప్పాను, ఏ పార్టీ ఆర్గనైజేషన్ నాకు లేదు. నేను జయశంకర్ సార్ అడుగుజాడల్లో నడిచే వ్యక్తిని. కాబట్టి అన్ని పార్టీలు నాకు సమాన దూరంలోనే ఉంటాయి. అన్ని సంఘాలు, గతంలో టిఆర్ఎస్లో అధికారంలో ఉన్నప్పుడు నేను చైర్మన్గా ఉన్నా కూడా ఇప్పుడు ఏ పార్టీతో సంబంధం లేని వ్యక్తిగానే నేను మీకు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలకు వాళ్ళు చేయాల్సిన పనులను గుర్తు చేయడం, వాళ్ళు ఏమైనా తప్పులు చేసినప్పుడు నిరసనలు తెలపడం, తెలంగాణే దిక్సూచిగా మనం తెలంగాణ కోసమే పనిచేయాలి, తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేయాలి, అమరవీరుల ఆశయాలను కడదాకా నెరవేర్చేదాకా మనం ఒక దీక్ష తీసుకోవాలి. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మీకు అందరికీ కూడా నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను.
ఒక రిప్రజెంటేషన్ ఒకటి తయారు చేసుకొని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేల ద్వారా మనము ప్రభుత్వాన్ని, ఇక్కడ మనకు కంటోన్మెంట్ లో గణేష్ గారు ఉన్నారు లోకల్ ఎమ్మెల్యే, ఆ ప్రభుత్వాన్ని చేరాలంటే ఎవరో ఒక ఎమ్మెల్యే మనకు సపోర్ట్ చేయాలి. కాబట్టి మీరందరూ కూడా వారి సపోర్ట్ తోని రేవంత్ రెడ్డి గారిని కలవాలని నేను కోరుతున్నా. వారు ఏవైతే అసంపూర్తిగా వదిలేసిన లక్ష్యాలు ఉన్నాయో, ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో, ప్రత్యేకంగా అమరవీరులకు సంబంధించిన కుటుంబాలకు వారు చేయాల్సిన సహాయం గురించి, ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా ఆ రిప్రజెంటేషన్ లో రాసి ఒకసారి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఇచ్చొస్తే బాగుంటుందన్న సూచన. అది మనం ఈ దీక్ష చేసినందుకు దాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక కార్యక్రమంగా అది చేసినట్టయితే బాగుంటది. సో ఇవాళ ఇక్కడ దీక్ష చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలుపుతూ, నిర్వాహకులకు కూడా నా అభినందనలు. చాలా మంది పేర్లు తెలియదు కాబట్టి నేను పేర్లు చెప్పలేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. టీయూఎఫ్ ఏదైతుందో ఇది ఇట్లాగే అంచెలంచెలుగా ఎదగాలి. జిల్లాలలో కూడా మీరు ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని విస్తరించాలి. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో చేపట్టినప్పుడే ప్రభుత్వం దీన్ని గుర్తిస్తుంది, మన ఆకాంక్షలను గౌరవిస్తుంది. కాబట్టి ఈ సంస్థ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని ప్రతి ఒక్కరికి ఈ సంస్థ నడుపుతున్న నిర్వాహకులకు, ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉద్యమకారులకు మరొకసారి నా తరఫున అభినందనలు తెలుపుతూ జై తెలంగాణ. సో దీని ముగింపు సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కృష్ణ గారికి, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.